తెలుగాడు మనస్సాక్షి. మీకు అసలు సాక్షికి మనస్సాక్షి లేదు. అసలు మీ జగన్మోహన్ రెడ్డికి నేను ఖర్చు పెట్టినంత ఎవడో ఖర్చు పెట్టలే. మీరు నా మీద తగులుకుంటే బుద్ధి ఉండాలి మీకు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నా మనిషికి దక్కలేదని నేను మాట్లాడంట. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశా. ఈ పద్దానికి చెప్పింది చెప్తే ఈనేవాడు కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు నేను టెండర్ నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవి చేస్తాను. 5 minutes టేక్ మై ఛాలెంజ్. సాక్షి పేపర్ కానీ ఈ సాక్షి యాజమాన్యం కానీ మీకు కనీసం నేను ఇంకా మీ పార్టీలో మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశానండి. మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత దోషాలకు నేను దిగల. మీరు మీరు ఎవరైతే హక్కును చేర్చుకున్నారో అతను మిమ్మల్ని మీ భార్యని ఇప్పుడు సాక్షి చైర్పర్సన్ భారతి గారిని కూడా తిట్టినా మీరు పార్టీలో చేర్చుకున్నారు. నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఖండించా వైసీపీలో ఉన్నప్పుడు కూడా. అది నా క్యారెక్టర్. నేను క్యారెక్టర్ వదులుకోను అసలు ఎవరి కోసం. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనిషిగా పుట్టాక దినం గడితే లెక్క తనం గడవాలి. సాక్షి రాసింది ఈ తప్పుడు రాతలు కాదా అని అడుగుతున్నా. సాక్షికి బహిరంగ ఛాలెంజ్. నువ్వు కనుక నేను ఎయిర్పోర్ట్ టెండర్ కనుక నేను ఎవరికైనా ఒక కంపెనీకి ఇమ్మని కానీ నేను పైరువీలు చేస్తే కానీ ఎవరైనా 133 kV సబ్స్టేషన్ కట్టుకునే దగ్గరికి వెళ్ళో ఇంకోటి దగ్గరికి వెళ్ళో డబ్బులు అడిగింది కానీ గతంలో మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నా ప్రత్యర్థి ఎలక్ట్రికల్ ఆపరేటర్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఎలక్ట్రికల్ ఆపరేటర్ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర కూడా 7 లక్షలు వసూలు చేసిన పరిస్థితి. కానీ నేను 24 మందికి అధికారంలోకి వచ్చినాక ఫ్రీగా ఇచ్చా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఈ సాక్షికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నిరూపిస్తే నువ్వు ఈ పేపర్ని ఎలా ఇసురుతున్నానో అలా రాజీనామా చేసి పడేస్తాను నా పదవికి. పిచ్చివాగుడు పిచ్చిరాతలు మానే నిజం మాట్లాడు. నేను మాట్లాడిందని కట్టుబడి ఉంటాను. నేను వెనక్కి వెళ్ళను. అసలు నేను చెప్పింది ఏంటి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీట్ ఏదైనా ఉంటే అది గన్నవరం, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ గుడివాడ. అంతే తప్ప అలాంటి సీట్లో ప్రతిష్టాత్మక సీట్లో నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రాని పార్టీ ఎలా అవుతారని అడిగా. అది మీకు చూపించమంటే చూపిస్తే మీరు చూసారా చూడలేదా దయచేసి చెప్పండి. మీ టైం కూడా వేస్ట్ అయింది. కానీ మీరు అయ్యాయి రైట్లా. సో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు మీరు నభూతో నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పారు. ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అర్ధరాత్రి పూట 11:30 కాడి నుంచి 5:30 వరకు 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే మీరు నీరాజనాలు పట్టింది మీరు అని చెప్పి ఎదురున్న కార్యకర్తలని. అది అట్లాంటి ర్యాలీ భవిష్యత్తులో నభూతో నభవిష్యత్ ఇక ఉండదని కూడా చెప్పాను నేను. కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చెప్పా. ఎస్, దట్ ఈజ్ మై రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు. నేను ఫస్ట్ చెప్పింది బాబు ఎంటర్ప్రైజెస్. మీ కాగితాలు ఇస్తా, మీరు టెలికాస్ట్ చేసి కరెక్ట్గా చేయండి. బాబు ఎంటర్ప్రైజెస్ అనేది వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడు కడియాల సతీష్. నేను వైసీపీలో పనిచేసి వచ్చాను, నాకు తెలిసినంతగా ఇంకోటి తెలియదు. ఆ కడియాల సతీష్ అనే వైసీపీ నాయకుడు అంపాపురం మాజీ సర్పంచి ముఖ్యమంత్రి గారి స్వేరింగ్ ఫంక్షన్కి గన్నవరం వేదిక అయితే అసలు నేను ఎవరి మీద పోటీ చేశా? చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నత నాయకుడే కంటతడి పెట్టి ఆయనతోనే కంటతడి పెట్టించిన అభ్యర్థి మీద పోటీ చేశాను నేను. ఈ బాబు ఎంటర్ప్రైజెస్ అనేది ఎవరిది? ఈ తోలిందేమో ఈ మట్టి మశానాల జోలికి నేను వెళ్ళను అసలు. మీరు ఇప్పటికైనా మీకు కూడా తెలుసు నేను అటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటానండి. మట్టి మొత్తం ఫ్రీగా ఇచ్చా గన్నవరంలో మొన్న 12 సంవత్సరాల తర్వాత ఇళ్ల స్థలాలకి పొలాలకి. కానీ కడియాల సతీష్ బాబు, వీరమాచరణి శివరావు, నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్, డైరెక్టర్, ప్రమోటర్స్ ఆఫ్ బాబు ఎంటర్ప్రైజెస్. వీళ్ళకి 8 కోట్ల రూపాయలు చెక్కు. సీఎం స్వేరింగ్ ఫంక్షన్కి వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడికి చెక్ వెళ్ళింది. నేను మాట్లాడొద్దా? ఇది నా ఆవేదన కాదా? నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానా? నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమం ప్రభుత్వ వ్యతిరేకంగా నేను మాట్లాడాను. అంటే కార్యకర్తలు బాధ పార్టీ బాధ ఒకటి కాదా? రెండు వేరువేరుగా ఉంటాయా? నాకు తెలియదు. మరి కార్యకర్తలే అల్టిమేట్గా పనిచేసేది కార్యకర్తలే. మేము జైలుకి వెళ్ళాం, పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు మేము జైల్లో నేను సందీప్ లాంటి వాళ్ళకి 20 మంది కుర్రాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం మేము ఎక్కడికి వెళ్ళామని మా బాధలు ఏంటంటారా బాబు అని వాళ్ళు వచ్చి విజయ డైరీలో ఏదో స్కీమ్ జరుగుతుందని చెప్పి కొంతమంది వచ్చి నాకు లేఖలు ఇచ్చి ఆ రోజు నాకు ఈ పంచాయతీ ఏంటి చంద్రకాంత్ అని పార్టీ ప్రెసిడెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తే అతను ఉద్యోగం అనుకున్నాడు. అతను లోకేష్ బాబు కూడా చెప్పాడు ఎయిర్పోర్ట్లో. నాకు చెప్పేదే ఉంటుంది. కార్యకర్తలు నాకు వచ్చేప్పటికి ఎవరికి చెప్తారు? కార్యకర్తల సమావేశం పెట్టి సుస్పష్టంగా మాట్లాడుకుందామని కూడా చెప్పాను. నేనేం మీ మీడియా సోదరులతో నేను మాట్లాడింది కాదు. నేను మీడియా అక్కడ మీడియా కూడా నాకు తెలిసి మా గన్నవరంలో ఇప్పుడు వచ్చే 1-2 ఛానల్స్ వాళ్ళు బుధవారంలో పిఏసిఎస్ ఓపెనింగ్కి నెట్టో రఘురాం గారు నేను ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం అది. దాంట్లో అదొకటి చెప్పా. 2 బాపురుపాడులో దాని మీద చంద్రకాంత్ అనే అతను వాళ్ళ రిపోర్టు
కాల్ లిస్టులు ఇవన్నీ కార్యకర్తలు ఇస్తున్నారు తెచ్చి. ఎన్నికలకు ముందు వల్లభనేని వంశీతో ఎవరు టచ్లో ఉన్నారు, వంశీ అనుచరులతో టచ్లో ఎవరున్నారు, రంగా నేతలతో టచ్లో ఎవరున్నారు, ఎన్నికలైనా కూడా అసలు ఇవన్నీ ఎందుకు సూటిగా స్పష్టంగా ఉంది. 5 సంవత్సరాల కాలం విజయ డైరీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉంచాడు? అదే చెప్పాను మొన్న మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి నేను సంక్రాంతికి ఇచ్చాను ఈ జిల్లా మంత్రులు, నువ్వు ఇంకా ఆడమాటలేని వాళ్ళనే కంటిన్యూ ఆ బూతులు ఇట్టామని చెప్తే నీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అయితే నువ్వు తక్షణం ఆలోచించుకోవే బాబు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి కూడా హితో పలికా. 3 ఎయిర్పోర్ట్ మాట్లాడుతున్నా, ఎయిర్పోర్ట్ మీరు వేస్తున్నారు. ఎస్, నేను దానికి కట్టుబడి ఉన్నా, నేను కాదని నేను అంటలేదే. నేను పొద్దునోడు మాట్లాడి సాయంత్రం మాట్లాడి రేపు పొద్దునోడు మాట్లాడే క్యారెక్టర్ అది కాదు. ఎస్, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నేను మొన్న వెళ్ళినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు నేనేంటి 2 పార్లమెంట్ సభ్యులు అడిగారు అంతకుముందు ఎంత కాంట్రాక్ట్ అని. బందర్ పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అడగండి వెళ్ళి. నేను అడిగాను అవునా, కానీ అక్కడ మీడియా లేదు. నేను బయటకు వచ్చినాక అడిగాను అవును. ఎందుకు అడిగానంటే నేను ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో పార్టీకి వ్యతిరేకమో పాసిఫిక్ ఆనందం పొందే వాళ్ళకి నేనేం చేయలేను. కానీ ఒకవేళ నాకు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే నేను విప్పుగా ఎందుకుంటా? నేనే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఒకవేళ నాకు అంత ఇబ్బంది ఉంటే నేను రాజకీయాలు మానేస్తా తప్ప నేను ఇలాంటివి నేను గతంలో ఒకసారి ప్రూవ్డ్ రికార్డ్ నాది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి అతనితో కలవమని చేతిలో చెయ్యేస్తే నేను చెయ్యి వెనకలాక్కున్నా. కనకదుర్గందల గుడి దగ్గర వాళ్ళు ఉన్న మల్లాది విష్ణు గారు కానీ జోగి రమేష్ అనే అతను కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్న వాళ్ళందరూ పిలిస్తే కొంపలారు కూడా అడుగుతున్నారు ఎందుకు బాబు వస్తున్నాను ఉండమని వెళ్ళా. వెంకట దగ్గర ఏం ఆలోచించావు నీ స్థాయి తగ్గించుకోబోక పద్దాక నువ్వు నన్నేం చేద్దాం అనుకో చెప్పు తప్ప ఇట్లాంటి కార్యక్రమం పెట్టబోకమని చెప్పా. అంత సూటిగా సుస్పష్టంగా మాట్లాడే మనిషిని నేను. అలాంటిది నేను ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరికో వస్తే నేను పట్టించుకునేవాడిని కాదు. ప్లస్ 2 ముఖ్యమైన విషయం ఏంటి, 80% 300 crores ఏంటి, 20% 206 కోట్లు ఏంటి, అది కూడా వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళకి వల్లభనేని వంశీకి చందాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటని నా ప్రత్యర్థి పేరు ఇన్నిసార్లు కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. మొన్నటి మీటింగ్లో అదే చెప్పా. అంటే నేను పోటీ చేస్తున్నాడు తెలుస్తుంది నొప్పి. ఎస్, ఇప్పుడు విజయ డైరీని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదిగోండి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. నేను అమెరికాలకు ముందు తెచ్చి ఇచ్చారు. ఎవరు ఎండీకి డైరీ ఎండీ అంటారు, అతనికి ఇవ్వండి అండి మీరు కంప్లైంట్ అని. డైరెక్టర్లో పాలకేంద్రంలో సర్పంచ్లు తీసుకొచ్చి వీళ్ళు ఎట్టా దుర్వినియోగం చేస్తున్నారు, మీడియాకి ఎలాంటి యాడ్లు ఇచ్చారు, ఏ మీడియాకి ఎంత యాడ్లు ఇచ్చారు అంటే మీడియా చెప్పడం నా అభిమతం నా మతం కాదు. కానీ వాళ్ళు ఇచ్చిన పేపర్లు యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చి రైతులు దుర్వినియోగం అవుతుంది అది దుర్వినియోగం అవుతుందని వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు రాజీనామా చేసుకుంటారో చేస్తారో ఏం చేస్తారో నాకెందుకు, నా కాన్స్టిట్యున్సీలో అది ఉంది. లేకపోతే నేను మాట్లాడిన అసలు నేను ఎవరి జోలికి వెళ్ళే టైపు కాదు. ప్లస్ 2 ఈ కాంట్రాక్ట్ అతను డెఫినెట్గా వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసిన అతనే. నేను ముమ్మాటికి చెప్తున్నా. కార్యకర్తలేమో మేము దెబ్బలు తిన్నాం, మేము ఆవేదన ఆక్రోశన పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు కేసులో ఉన్నాం, మా మీదే కేసు పెట్టారు, పార్టీ ఆఫీస్ తగలెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు రాజమండ్రిలో అని వాళ్ళు రోజు అలో లక్షణాన్ని బాధపడుతుంటే నేనేం చేయాలా? కార్యకర్తల అభీష్టాన్ని నేను గౌరవించొద్దా? రంగనగూడెంలో 52 మంది ఊళ్ళో వదిలి పారిపోయారు. ఇవాళకి 70-80 సంవత్సరాలు ఉన్న వృద్ధ దంపతులు కూడా కెనడా వెళ్ళాలని చెప్పి రోజు నా చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసు తీసేయమని. అంటే పార్టీ కోసం పనిచేసి 52 మంది ఊళ్ళో పారిపోయారు లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత. ఎస్, డెఫినెట్గా నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్లు వస్తే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. దాంట్లో మొహటం లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో నేనే మేనమేషాలు లెక్క పెట్టను. అలా అని నేను ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడతానని రాయటం మాత్రం యాక్చువల్గా ఇది డెఫినెట్గా ఖండిస్తాం లేదు, ఎప్పుడో పిచ్చి రోజుల్లో మాట. కానీ అది వాస్తవం. మీరు మొత్తం వీడియో చూడండి, 35 నిమిషాలు 33 నిమిషాలు నేను పిఎస్సిఎస్ మీటింగ్కి వెళ్ళి నెట్టనోగరం గారు నా పక్కనే కూర్చుని ఉన్నాడు, మా జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారు పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈ కంప్లైంట్లు వస్తే నేనేం చేయాలా? ఒకడు కాల్ లిస్ట్ అంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు మీడియా అంటాడు. అసలు ఏంటిది? ఇది నా కాన్షియన్స్లో ఉందా లేదా? ఈ నా కాన్షియన్స్లో ఉండడానికి ప్రతాడు ఎవడు పడతాడు వస్తే నేను లోకల్ ఎమ్మెల్యేగా నేనెందుకు? అంటే మీరు మీడియా ఛానల్లో మీరు పని చేస్తారా? మీకు మైక్ ఇచ్చి మీకు సూపర్వైజరో ఏదో టైటిల్ ఇచ్చి ఇంకోటి పంపిస్తే మీరు ఉంటారా? కాంట్రాక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఈ విజయ డైరీది మాట్లాడదాం. విజయ డైరీకి ఎవరు సహకరించట్లేదా? అదే చెప్పా, మా పార్టీలో సహకరిస్తున్నారని చెప్పా. దాంట్లో నేనేదో అబద్ధాలు అన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏది అడిగినా సుస్పష్టంగా ఆన్సర్ చెప్తా. కాంట్రాక్ట్ ఇప్పుడు మీ ఎంపీ మీ భాగస్వామి ఎంపీ కదా ఉంది, ఆయన అడిగాడు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో. అదే ఆయన తెలియకుండా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి రాదుగా. మీకు అర్థం అవట్లేదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి.
మీరు ట్విస్ట్ చేసి మాట్లాడినా ఎలా మాట్లాడినా ఐ కెన్ హ్యాండిల్. ఓకే, బాలశౌరి గారు మాట్లాడారు, కేసినేని చిన్ని గారు కూడా మాట్లాడాడు 8 పవర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో. గతంలో ఎంత పని అయింది, అప్పుడు ఎంత బిల్లుకి ఎంత టెండర్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, అంత ఎక్కువ ఎందుకు ఉందని అతను వాళ్ళిద్దరు అడిగారు, నేను వైస్ చైర్మన్, వాళ్ళిద్దరు చైర్మన్ కో చైర్మన్. అంటే మా రైట్లు కూడా మాకు వద్దా ఇంకా?